వాట్ ఈజ్ బోన్ ఫ్రాక్చర్? బోన్ అన్నది మీకు తెలిసిందే. ఇది లాంగ్ బోనింగ్గా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ బోన్కి చుట్టూ స్ట్రాంగ్ కార్టికల్ బోన్ అంటాము. మధ్యలో ఏదైతే గుజ్జు అంటామో దాన్ని బోన్ మ్యారో అంటాం. ఇవన్నీ ఇంటర్లేస్ అయ్యి ఈ బోన్కు సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఇది బోనీ స్ట్రక్చర్. సో ఈ బోన్లో చాలా రకాల ఫ్రాక్చర్స్ ఉంటాయి. ఒకటి ఓపెన్ ఫ్రాక్చర్, రెండు క్లోజ్డ్ ఫ్రాక్చర్. ఓపెన్ ఫ్రాక్చర్ అంటే స్కిన్లో నుంచి పొడుచుకొచ్చి బయటి ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అయ్యే బోన్ని ఓపెన్ ఫ్రాక్చర్ అంటే, విత్ ఇన్ ద స్కిన్ లోపల ఉండిపోయి ఫ్రాక్చర్ అంటే బోన్ విరగడాన్ని క్లోజ్డ్ ఫ్రాక్చర్ అంటాం. అంతేకాకుండా బోన్ ఫ్రాక్చర్ కూడా ఎన్నో రకాలుగా జరుగుతుంది. అందులో సింగిల్ లాంగ్ బోన్స్ ఫ్రాక్చర్ అవుతుంది, మెటా డయాఫేషియల్ ఫ్రాక్చర్స్ ఉంటాయి, ఇంటర్ కొండలర్ జాయింట్ ఫ్రాక్చర్స్, ఆర్టికులేటింగ్ ఫ్రాక్చర్స్ ఉంటాయి, మల్టిపుల్ సెగ్మెంటల్ ఫ్రాక్చర్స్ ఉంటాయి. ఇలా ఎన్నో రకాలుగా బోన్ వెరైటీస్ ఆఫ్ ఫ్రాక్చర్స్తో పాటు అనాటమికల్ పొజిషన్ ఆఫ్ ద ఫ్రాక్చర్ అంటే అన్డిస్ప్లేస్డ్ అంటే బోన్ ఇరిగిన చోటనే ఉండిపోవడం, డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్స్ అంటే బోన్ విరిగిపోయి పక్కకి జరగడాన్ని డిస్ప్లేస్మెంట్ ఫ్రాక్చర్ అంటాం. సో క్లోజ్డ్ ఫ్రాక్చర్కి యూజువల్గా రిస్క్ అన్నది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే అది విత్ ఇన్ ద స్కిన్ ఉంటుంది. అది అన్డిస్ప్లేస్డ్ కావచ్చు, డిస్ప్లేస్డ్ కావచ్చు. కానీ ఓపెన్ ఫ్రాక్చర్ లాగా ఎన్విరాన్మెంట్లో డస్ట్, బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ పడకుండా ప్రొటెక్టివ్గా ఉంటుంది. అదే ఓపెన్ ఫ్రాక్చర్లో స్కిన్ బయటకు వచ్చేసి బోన్ చుట్టూ ఈ యొక్క బ్యాక్టీరియా కానీ కంటామినెంట్స్ చేరే ఆస్కారం ఉంటుంది. దానివల్ల బోన్కు ఇన్ఫెక్షన్ వచ్చి క్రోనిక్ ఆస్టోమైటిస్గా మారే ప్రమాదం ఉంటుంది. సో క్లోజ్డ్ ఫ్రాక్చర్స్ మనం అన్డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్ అయితే యూజువల్గా గత ఎన్నో తరాలుగా ప్లాస్టర్ వేయడం అనేది బేసిక్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్. మనం ఎప్పుడైతే ఎక్స్రే తీసుకుంటామో ఆ ఎక్స్రేలో మనకు ఫ్రాక్చర్ అన్డిస్ప్లేస్డ్ అండ్ ఫ్రాక్చర్ డిస్ప్లేస్డ్ అని తెలిసిన తర్వాత అన్డిస్ప్లేస్డ్ 70% కేసెస్లో కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అంటే ఆపరేషన్ చేయకుండా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ద్వారా ఆ ఫ్రాక్చర్ని సరైన పొజిషన్లో ఒక జాయింట్ పైన, ఫ్రాక్చర్కు ఒక జాయింట్ పైన, ఫ్రాక్చర్కు ఒక జాయింట్ కింద సరైన పద్ధతిలో ప్లాస్టర్ వేయటం వల్ల ఆ ఎముక అతికిపోయి వితిన్ 4 to 6 వీక్స్లో రికవర్ అయ్యే ఆస్కారం ఉంటుంది. కానీ అదే ఓపెన్ ఫ్రాక్చర్ అనుకోండి, అది వితిన్ 6 hours లోపల కంటామినేషన్స్ పెరగకుండా, కంటామినేషన్స్ బ్యాక్టీరియా కన్వర్ట్ కాకముందే శుభ్రంగా డిబ్రైడ్మెంట్ అంటే క్లీన్ చేసి బోన్ ఎండ్స్, సాఫ్ట్ టిష్యూ మొత్తం శుభ్రంగా క్లీన్ చేసి తిరిగి సరైన అనాటమికల్ పొజిషన్లో బోన్ ముక్కల్ని కలిపి పైనుంచి కానీ లోపల నుంచి కానీ మనం ఇంప్లాంట్ ద్వారా ఫిక్స్ చేయటం వల్ల ఇన్ఫెక్షన్ రాకుండా తొందరగా ఫ్రాక్చర్ అయ్యే విధంగా మనం ప్రయత్నం చేయవచ్చు. 6 hours దాటిన తర్వాత కంటామినేషన్ పెరిగిపోయి ఇన్ఫెక్షన్ పెరిగినప్పుడు అది ఇన్ఫెక్షన్ పెరిగిపోయి మనకు బోన్ అతకపోవడం ఆర్ క్రోనిక్ ఆస్టియోమైటిస్ రావడం లాంటి సమస్యలు ఏర్పడే ప్రమాదం ఓపెన్ ఫ్రాక్చర్లో ఉంటాయి. సో ఈ కాలంలో మనం అన్డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్, క్లోజ్డ్ ఇంజురీస్లో కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా ఈ బోన్ మెడ్యులర్ కెనాల్లోకి రాడ్ను పంపించి స్క్రూస్ బిగించటం వల్ల
వితిన్ 1 or 2 డేస్లో నడిపించడానికి ఆస్కారం ఉంటుంది. మూమెంట్ ఈజ్ లైఫ్, ప్రొఫెషన్ ఈజ్ బ్రెడ్ అండ్ బటర్. సో మూమెంట్ ఉంటే మనకు లైఫ్ ఉంటుంది, పని చేసుకుంటే మనం మానసికంగా ఆర్థికంగా ఉండగలుగుతాం. కానీ ఎప్పుడైతే ఇదివరకు కాలంలో 6 నెలలు సంవత్సరం పడుకోబెడితే వారు మానసికంగా శారీరకంగా ఆర్థికంగా దెబ్బతింటారు. కాబట్టి ఈరోజు అన్డిస్ప్లేస్డ్ ఫ్రాక్చరు, క్లోజ్డ్ ఫ్రాక్చర్స్ కూడా ఇంటర్నల్గా రాడ్డు ప్లేటు స్క్రూలు వేసి తొందరగా నడిపించే చేయడం, వృత్తి నైపుణ్యాన్ని కొనసాగించడం వలన వారు మానసికంగా ఆర్థికంగా శారీరకంగా ఇబ్బంది పడకుండా హ్యాపీగా ఉండగలుగుతారు. కాబట్టి ఈ అడ్వాన్స్ సర్జరీ టెక్నిక్ అనేది వచ్చింది. సో ఈ ఫ్రాక్చర్స్కి చాలా మోడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటాయి. తద్వారా వ్యక్తిని ఫాస్ట్గా రికవర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సమ్ టైమ్స్ పెథలాజికల్ ఫ్రాక్చర్స్ అంటే బోన్ ట్యూమర్స్ ఏవైతే ఉంటాయో అప్పుడు ఈ బోన్ గడ్డల వలన కానీ, బోన్ క్యాన్సర్ వలన కానీ, బోన్ చీమ్ వలన కానీ బోను తుప్పు పట్టినట్టుగా చెడిపోతుంది. కాబట్టి రిపీటెడ్గా ఫ్రాక్చర్స్ అయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి అలాంటి పెథలాజికల్ ఫ్రాక్చర్స్ని క్షుణ్ణంగా పరీక్ష చేసి డయాగ్నోసిస్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇన్ఫెక్షన్ అయితే ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేయడం, ట్యూమర్స్ అయితే ట్యూమర్ని ట్రీట్ చేసి ఆ ఫ్రాక్చర్ని ఫ్లిక్ చేయడం వలన మనకు ఈ పెథలాజికల్ ఫ్రాక్చర్స్ని కంట్రోల్ చేయవచ్చు. రొటీన్ ట్రామా వలన వచ్చే ఫ్రాక్చర్స్ని క్లోజ్డ్ కానీ ఓపెన్ కానీ ఎంత ఎర్లీగా మనం ఫిక్స్ చేయగలిగితే అంత ఎర్లీగా ఈ ఫ్రాక్చర్ టైప్ని రికవర్ చేసే ఆస్కారం కూడా ఉంటుంది.